హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరన్నవరాత్రులలో 5వ నవదుర్గ అయిన స్కందమాత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి. ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్థ భక్తి చూపే వారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజించబడతాడు. దానితో ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తూ ఉంటారు. స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి ఆదిదేవత కూడా. స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురుని దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, అది మంచి ఇది చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లు పొదల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి, తారకాసురికి శివపార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపైన యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారాన్ని పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.